ఇక తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ వలస నేతల బెడద అంతగా లేకపోయినా టీడీపీ నాయకులకు జీర్ణించుకోలేని కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడ్డ వాళ్లు ఇప్పటికీ తమ ఇల్లీగల్ దందాలను కొనసాగిస్తున్నా కొందరు తెలుగుదేశం స్థానిక నేతలు వారిని తెర వెనక నుంచి ప్రోత్సహిస్తున్నారన్నది తెలుగు తమ్ముళ్ల ఆరోపణ. రాజానగరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అనుచరులు అక్రమ ఇసుక, లిక్కర్ సిండికేట్ నడిపేవారని గతంలో టీడీపీ నాయకులు ఆరోపించారు. దీనికి సంబంధించి రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగిన సందర్భాలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక రాజానగరంలో జరిగే ఇల్లీగల్ వ్యాపారాలకు తెరపడుతుందని తెలుగు తమ్ముళ్లు ఆశించారు. కానీ ఇందుకు భిన్నంగా జక్కంపూడి వర్గం తమ అక్రమ వ్యాపారాలను యథేచ్ఛగా కొనసాగిస్తోంది. రాజానగరంలో ఇప్పటికీ లిక్కర్ మాఫియాను నడుపుతున్నది జక్కంపూడి వర్గమేనని తెలుగుదేశం వర్గాల సమాచారం. ఈ అక్రమార్కులకు స్థానిక ప్రజాప్రతినిధి సపోర్ట్ ఉందని టీడీపీ లీడర్స్ ఆరోపిస్తున్నారు. తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని పార్టీ అధినేత చెబుతుంటే స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీ కోవట్టులతో కుమ్మక్కవడం ద్రోహమని టీడీపీ క్యాడర్ వాపోతోంది. వైసీపీ అధినేత జగన్ కు ఆత్మబంధువుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని ఎలా ఇరికించాలా అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహరచన చేస్తుంటే ఆయన ఆలోచనకు భిన్నంగా రాజమండ్రి రూరల్లో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సజ్జల కుడి భుజంగా చెప్పుకునే వైసీపీ నాయకుడు రామకృష్ణతో స్థానిక ప్రజాప్రతినిధి రహస్య అవగాహన కుదుర్చుకున్నారని సమాచారం. ఇసుక మాఫియాకు నేతృత్వం వహిస్తున్న రామకృష్ణకు రాజమండ్రి రూరల్లో టీడీపీ నాయకుల సహకారం ఉందనే ప్రచారం జరుగుతోంది. అక్రమంగా ఇసుక తరలిస్తున్నాడని రామకృష్ణపై కేసు పెడితే టీడీపీ ప్రజాప్రతినిధి అధికారులకు ఫోన్ చేసి వ్యవహారాన్ని సెటిల్ చేశారని తెలుస్తోంది. ఇలా రామకృష్ణ అక్రమ దందాలను స్థానిక టీడీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారని తెలిసి తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. పశ్చిమ